పుష్ప 2లో స్టార్టింగ్ నుంచి మీరు ఉంటారు. సో మిమ్మల్ని ఫస్ట్ పుష్ప 1 చేసిన తర్వాత 2కి ముందే చెప్పినారా మీ క్యారెక్టర్ ఉంటుందని? ముందు చెప్పలే. యాక్చువల్గా నేను అసలు నాకు లేదనుకున్నా, ఇక నాకు ఇలా ఉండదేమో, వస్తుందో రాదా అనుకున్నా. సడన్గా ఒకరోజు ఫోన్ వచ్చింది, ఇట్లా సీన్ ఉంది అంటే, పోలీస్ స్టేషన్ సీన్, ఫస్ట్ సీన్ మేము చేసింది. అది చేసినాం. అది దాదాపు ఇన్నే మన ఎర్రమంజిల్ ఉంది కదా, గవర్నమెంట్ క్వార్టర్స్, అది ఉంది చూడు, అందులోనే చేసినాం. అలానే అది పోలీస్ స్టేషన్ సెటప్. అయితే ఈడనే ఆడ చేసినాం. ఫస్ట్ 10 రోజులేమో అది జరుగుతూనే ఉంది. నన్ను పిలిచారు, నేను ఒక 5-6 రోజులు చేసిన, అయిపోయింది. నేను ఇక నా సీన్ అయిపోయింది అనుకొని మళ్ళీ వేరే సినిమాలు చేస్తున్నా. మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా నీకు ఇట్లా సార్ పిలుస్తుండ అంటే, నాది అయిపోయింది అంటే, లేదు సార్ పిలుస్తుండు, నీది కంటిన్యూటీ క్యారెక్టర్ అంట, హీరోతో పాటు ఉండాలి సినిమా మొత్తం, నువ్వు యాజ్ ఎ క్యాషియర్గా ఏమన్నా అన్ని డీలింగ్స్ చూసుకోవాలి, లెక్కలు ఇట్లా అన్నాడు. నేను బాగానే ఉంది కదా అనుకున్నాను, ఎందుకంటే పెద్ద మూవీ, అందులో లెక్కల మాస్టర్ ఆయనే. ఆ లెక్కలు నన్ను చూసుకో అని చెప్పి సినిమాలో ఏం లావాదేవీలు అయితే అన్నీ చూసుకునేది నేను. సరే మంచిగా ఉంది క్యారెక్టర్ అని చెప్పి వేరే అన్నీ ఉంటాయి కొన్ని ఫినిష్ చేసేసి, వేరే ఇక ఒప్పుకోకుండా ఇదే కంటిన్యూగా చేసినట్లు.